హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్ వెబ్టెక్. లాస్ట్ వీడియోలో మనం అన్ఆర్డర్ లిస్ట్ సంబంధించినటువంటి కంటెంట్ అనేది నేర్చుకున్నాం కదా. ఈ యొక్క వీడియోలో మనము ఆర్డర్ లిస్ట్, దానికి ఎక్స్టెన్షన్ గా ఆర్డర్ లిస్ట్ గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఓకేనా. జనరల్ గా మనకు ఆర్డర్ లిస్ట్ అంటే ఒక ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. ఓకేనా. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఒక ఆర్డర్ వైజ్ న్యూమరిక్ పరంగా కానీ, అదే కదా ఆల్ఫాబెటికల్ పరంగా కానీ ఒక ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. ఓకేనా. దానికోసం మనం HTML ఆర్డర్ లిస్ట్ అనేటివి క్రియేట్ చేయడానికి ఏ ట్యాగ్ యూజ్ చేస్తామంటే మనము ఓఎల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. ఓఎల్ మీన్స్ ఆర్డర్ లిస్ట్. ఓకేనా. ఇందులో మనము ఒక ఎల్ఐ ట్యాగ్ అనేది తీసుకొని లిస్ట్ అనేది రాస్తాం. ఓకేనా. ఇక్కడ చూడండి, లిస్ట్ లో కాఫీ, ఇంకో ఎల్ఐ తీసుకొని టీ, ఇంకో ఎల్ఐ అనేది తీసుకొని మిల్క్, అదేవిధంగా ఇంకొక ఎల్ఐ అనేది తీసుకొని బూస్ట్. ఓకేనా. ఈ విధంగా మనకు లిస్ట్ అనేది ఈ విధంగా క్రియేట్ చేస్తాం. ఓకేనా. ఈ విధంగా దీన్ని నేను అవుట్పుట్ చూద్దాము ఏ విధంగా డిస్ప్లే అవుతుందో. చూడండి, ఈ విధంగా మనకు ఒక ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. ఓకేనా. అదే మనం అన్ఆర్డర్ లో ఏ విధంగా ఉంటుంది, డిస్క్ ఒక బుల్లెట్ పాయింట్స్ అనేవి డిఫాల్ట్ గా ఉంటాయి. కానీ ఈ యొక్క ఆర్డర్ లిస్ట్ లో మనకు నెంబర్స్ అనేటివి డిఫాల్ట్ గా ఉంటాయి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇవి కూడా మనము చేంజ్ చేయొచ్చు. ఓకేనా. ఆర్డర్ లిస్ట్ లో కూడా మనము ఉన్నటువంటి దీన్ని చేంజ్ చేయొచ్చు. ఓకేనా. ఏ విధంగా చేంజ్ చేస్తామంటే ఇక్కడ చూడండి, మనం టైప్ అనేది రాస్తాం. అక్కడ మనం అన్ఆర్డర్ లిస్ట్ లో లిస్ట్ స్టైల్ టైప్ రాసుకుంటాం కదా, ఇక్కడ టైప్ అనేది రాసుకుంటాం. ఓకేనా. ఇక్కడ టైప్ లో మనము ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఇచ్చామనుకోండి, ఈ విధంగా మనకు 1 2 3 అనేవి డిస్ప్లే అవుతాయి. ఇలా కాకుండా మనకు ఈ యొక్క టైప్ లో 1 2 3 కాకుండా ఆల్ఫాబెట్ నెంబర్స్ కావాలనుకోండి, క్యాపిటల్ ఏ అని ఇచ్చేస్తే సేవ్ చేసి ఈ విధంగా 1 2 3 కాకుండా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్ గా మనకు డిస్ప్లే అవుతాయి. దీంతో పాటుగా మనకు ఆర్డర్ లిస్ట్ లో టైప్ లో రోమన్ లెటర్స్ కూడా క్యాపిటల్ ఐ అని ఇస్తే మనకు చూడండి రోమన్ లెటర్స్ డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా 1 2 3 4 అని రోమన్ లెటర్స్ కూడా డిస్ప్లే అవుతాయి. ఓకేనా. దీంతో పాటుగా మనకు టైప్ లో ఇక్కడ స్మాల్ ఏ అని ఇచ్చాను అనుకోండి, స్మాల్ ఆల్ఫాబెటికల్ నెంబర్స్ అనేటివి కూడా డిస్ప్లే అవుతాయి. ఏబిసిడి అని స్మాల్ ఆల్ఫాబెటికల్ నెంబర్స్ అనేటివి కూడా మనకి యొక్క లిస్ట్ లో మనకు డిస్ప్లే అవుతాయి. ఓకేనా. ఇక్కడ టైప్ అనేది యూజ్ చేస్తాం. దీంతో పాటుగా మనకు ఇక్కడ టైప్ లో మనము ఐ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ మనకు స్మాల్ రోమన్ లెటర్స్ అనేటివి కూడా మనకు డిస్ప్లే అవుతాయి. ఓకేనా. కాఫీ, టీ, మిల్క్, బూస్ట్ అని ఈ విధంగా స్మాల్ రోమన్ లెటర్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. ఓకేనా. దీంతో పాటుగా మనకు HTML లో ఈ యొక్క ఆర్డర్ లిస్ట్ లో ఇంకొక ప్రాపర్టీ అనేది ఉన్నది. అదేమిటి అంటే ఓఎల్ ట్యాగ్ అనేది, సారీ, ఓఎల్ ట్యాగ్ అనేది తీసుకొని ఇందులో మనము యొక్క లిస్ట్ అనేది రాసుకుందాము. కాఫీ, టీ, తీసుకొని మిల్క్, ఇంకో ఎల్ఐ తీసుకొని బూస్ట్. ఓకే. ఇంకొక ప్రాపర్టీ ఏమిటి అంటే ఇక ఆర్డర్ దీంట్లో మనము స్టార్ట్ అనేటటువంటి ప్రాపర్టీ అనేది కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఒక 50 అని ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 50 నుంచి ఆర్డర్ వైజ్ గా మనకు డిస్ప్లే అవుతాయి. 50 51 52 53. అది ఇక్కడ స్టార్ట్ అనేది మనము 10 అని ఇచ్చామనుకోండి, 10 నుంచి ఆర్డర్ వైజ్ అనేది డిస్ప్లే 10 11 12 13 అని. ఇలా కాకుండా మనం 100 అని ఇచ్చామనుకోండి, ఈ విధంగా మనకు 100 నుంచి డిస్ప్లే అవుతాయి.
నెంబర్సే కాదు, మనకు ఆల్ఫాబెట్స్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డి నుంచి ఇచ్చాను అనుకోండి, డి నుంచి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీకాంత్ వెబ్టెక్.